హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. నో గిట్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టూ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్క్ డైరెక్టరీ, ఓకే. ఇంకొకటి ఏంటంటే లోకల్ డైరెక్టరీ, లోకల్ రిపాజిటరీ. ఓకే, ఇలా ఇలా రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వర్క్ డైరెక్టరీ అంటే ఏంటంటే మీరు ఎక్కడైతే చేంజెస్ చేస్తూ ఉంటారో ఫైల్స్లో దాన్ని మీరు వర్క్ డైరెక్టరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాప్.py అన్న పైథాన్ ఫైల్ని మీరు ఎక్కడైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో మీ లోకల్ కంప్యూటర్, మీ లోకల్ ఏదైనా ఒక ఫోల్డర్, దాన్ని వర్క్ డైరెక్టరీ అంటాం. ఓకే, యా, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ గిట్ మనకి ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం వర్క్ డైరెక్టరీ ఒక ఫైల్ క్రియేట్ చేసాం, ఫోల్డర్ లెట్స్ సే టెస్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్లో నేను యాప్.py వేయాలనుకున్నాను, యాప్.py పెడదాం అనుకున్నాను, యాప్.py పెట్టాను. ఓకే, ఇలా మల్టిపుల్ చేంజెస్ చేస్తూ ఉన్నాను ఇదే ఫైల్లో, ఇదే ఫోల్డర్లో. ఓకే, సో ఇది నాకు గిట్కి తెలియాలి. ఓకే, నేను ఈ చేంజెస్ చేస్తూ ఉంటాను. సో గిట్ అనేది డిటెక్ట్ చేస్తూ మనం ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అప్పుడు గిట్ హబ్ అనే ఒక స్టోరేజ్ దానికి పంపిస్తూ ఉండాలి. మనమే పంపించాలి విత్ యూజింగ్ గిట్ కమెంట్స్. ఓకే, సో దానికి ఎలా తెలుస్తుంది? ఈ వర్షన్స్ని అంటే ఈ ఫైల్స్ని నేను ట్రాక్ చేయాలి, ఈ ఫైల్స్ని చేయకూడదు, ఈ విధంగా ఎలా తెలుస్తుంది అంటే మనము గిట్ యూజ్ చేసి ఈ గిట్కి చెప్పాలి ఈ డైరెక్టరీ నా వర్క్ డైరెక్టరీ. సో నువ్వు ఈ వర్క్ డైరెక్టరీని మాత్రమే రీడ్ చేస్తూ ఉండు, ఈ ఫైల్స్ని మాత్రమే నువ్వు తెలుసుకో, ఏమైనా అప్డేట్ చేశానా చేయలేదా అనే విషయాలు ఈ డైరెక్టరీలో తెలుసుకో అని మనం దీనికి చెప్పడం చేయాలన్నమాట. సో చెప్పాలంటే మనం ఏం చేయాలంటే ఒక కమాండ్ రన్ చేయాలి. ఆ కమాండ్ పేరు ఏంటంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఒక ఎంటీ రిపాజిటరీ అంటాం. ఇక్కడ రిపాజిటరీ అని ఎందుకు అంటున్నాం అంటే రిపాజిటరీ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎనీ డీటెయిల్స్ ఆర్ డేటా, దాన్ని మనం ఇక్కడ రిపాజిటరీ అనుకుంటాం. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ కాబట్టి ఆర్ చేంజెస్ కాబట్టి దాన్ని ఒక రిపాజిటరీ అనుకుంటున్నాం. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కంటెంట్స్ ఎనీ దాన్ని మనం రిపాజిటరీ అంటాము, ఏదైనా రిపాజిటరీ కావచ్చు. ఓకే, ఈ రిపాజిటరీని మనం ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటి? ఇదిగో గిట్కి మనం చెప్తున్నాం, ఇదిగో ఇది నా ఫైల్ స్ట్రక్, ఇది నా డైరెక్టరీ, దీన్ని నువ్వు ట్రాక్ చేస్తూ ఉండు, దీని నుంచి నేను చేంజెస్ చేస్తాను, నువ్వు దాన్ని ట్రాక్ చేయాలి అనేది మనం దానికి చెప్పడం అనమాట. మనం ఎప్పుడైతే గిట్ ఇనిట్ని మనం రన్ చేసామో అప్పుడు అది ఆ డైరెక్టరీలో అంటే ఈ డైరెక్టరీకి వెళ్ళి నేను గిట్ ఇనిట్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు నాకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, దాని పేరు వచ్చేప్పటికి .git. సో ఏ డైరెక్టరీలో అయితే మనకి .git అనే ఒక ఫోల్డర్ ఉందో మీ ఫైల్స్తో పాటు దీన్ని మనం లోకల్ రిపాజిటరీ అంటాం అనమాట. లోకల్ రిపాజిటరీ అంటే ఏంటి? రిపాజిటరీ అంటే చెప్పాను కదా, కంటెంట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కంటెంట్, కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. సో నా వర్కింగ్ డైరెక్టరీ టెస్ట్, ఈ వర్కింగ్ డైరెక్టరీ టెస్ట్లో నేను ఒక రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నాను, ఇది ఇనిషియలైజ్ చేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఇది నా రిపాజిటరీ, ఈ వర్కింగ్ డైరెక్టరీని నువ్వు నీ లోకల్ రిపాజిటరీ అనుకొని ఈ ఫైల్స్ అన్నిటిని ట్రాక్ చెయ్యి అనేది మనం దీనికి గిట్కి చెప్తూ ఉన్నాం అనమాట. అర్థమైంది కదా? ఈ గిట్ అని ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ ఉన్న డైరెక్టరీ మొత్తం మనకి లోకల్ రిపాజిటరీ అవుతుంది. సో అందులో ఉన్న ఫైల్స్ అన్నిటిని గిట్ ట్రాక్ చేయడానికి వీలుంటుంది అనమాట. సో ఇది అంతా మనం ఎక్కడ చేస్తాం? కోడ్స్ అప్లై చేసే దీన్ని మనం వర్కింగ్ డైరెక్టరీ అన్నాము. .git అయితే ఎక్కడ ఉందో దీన్ని రిపాజిటరీ అంటున్నాం, లోకల్ రిపాజిటరీ. ఓకే, ఎందుకు లోకల్ రిపాజిటరీ యూస్ చేస్తున్నామో మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇట్స్ కాల్డ్ లోకల్ రిపాజిటరీ. మన లోకల్ ల్యాప్టాప్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం లోకల్ రిపాజిటరీ అన్నాం. సో ఇప్పుడు మనము గిట్ వర్క్ ఫ్లో చూద్దాం. ఇది మనకి గిట్ వర్క్ ఫ్లో అనమాట. సో ఏ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, గిట్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు లోకల్ రిపాజిటరీ ఉంటుంది. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ టు యూ, లోకల్ రిపాజిటరీ. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? మన ల్యాప్టాప్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం లోకల్ రిపాజిటరీ అన్నాం. అండ్ ఇందాక చెప్పినట్టు మనం ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఫైనల్ మన ఎండ్ గోల్ ఏంటి? లోకల్ రిపాజిటరీలో అంటే ఈ వర్కింగ్ డైరెక్టరీలో, ఇది వర్కింగ్ డైరెక్టరీ, ఇందులో మనం ఫైల్స్ రాస్తాము, ఈ రిపాజిటరీలోకి యాడ్ చేస్తాం. సో ఈ రిపాజిటరీలో ఉన్నటువంటి ఈ ఫైల్స్ని మనం ఫైనల్గా గిట్ హబ్, ఇలాంటి స్టోరేజ్ ఏదైనా కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, గిట్ హబ్ కావచ్చు, లైక్ గిట్ ల్యాబ్ కావచ్చు, ప్రతి దానికి కూడా ఒకే టూల్ గిట్టే. మనం ఇంటరాక్ట్ అయ్యే టూల్ పేరు గిట్టే, మనం ఇంటరాక్ట్ అయ్యే సాఫ్ట్వేర్. ఓకే, ఈ వీటిల్లో ఏదో ఒక స్టోరేజ్ సెక్షన్కి మన ఫైల్స్ని పంపించడం, అలాగే వర్షన్స్ ట్రాక్ చేయడం మన ఎండ్ గోల్ కదా. సో ఇలా పంపించాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటంటే ఇలాంటి టూల్ కాన్ఫిగరేషన్, లైక్ ఇలాంటిది మనం వెబ్సైట్లో మన పర్సనల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం.
రిపాజిటరీ అంటే ఇందాక చెప్పాను కదా, కంటెంట్స్, కలెక్షన్ ఆఫ్ కంటెంట్స్. రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. ఈ రిపాజిటరీకి మన దగ్గర ఉన్న లోకల్ రిపాజిటరీ నుంచి ఈ రిపాజిటరీకి ఫైల్స్ని పంపిస్తూ ఉంటామన్నమాట మనం ఎప్పుడైతే కావాలంటే అప్పుడు. సో అందుకని ఇది ఎక్కడ ఉంటుంది, మన లోకల్లో ఉండదు ఇది. సో ఎక్కడో ఒక వెబ్సైట్లో హోస్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే రిమోట్ రిపాజిటరీ అంటాం. రిమోట్ రిపాజిటరీ. ఓకే, రిమోట్ రిపాజిటరీ అంటే మన దగ్గర ఉండదు లోకల్లో. గిట్ హబ్ కానీ గిట్ ల్యాబ్ కానీ ఇలాంటి వర్షన్ కంట్రోల్ స్టోరేజ్ సిస్టమ్స్ దగ్గర ఇది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. మనమే క్రియేట్ చేస్తాం, క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన లోకల్ రిపాజిటరీ నుంచి అక్కడికి మనం పంపించాలి, ఇది మన ఎండ్ గోల్. ఓకే, ఇప్పుడు మనము లెట్స్ సీ ద ఆర్కిటెక్చర్, లెట్స్ సీ ద వర్క్ ఫ్లో ఎలా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది. యాజ్ ఏ సెడ్, వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటి, మన లోకల్ రిపాజిటరీలో మన లోకల్ ల్యాప్టాప్లో ఉండేది వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, తర్వాత ఇంకొక టర్మ్ ఏంటంటే స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటే ఏంటంటే మనం మన ఫైల్స్ అన్నీ కూడా చేంజెస్ చేసి వాటిని గ్రూప్ చేసి, ఓకే, గ్రూప్ చేసి ఇదిగో ఈ వర్షన్స్ని ట్రాక్ చేయి అని చెప్పి లోకల్ రిపాజిటరీకి ఇస్తున్నాం అనమాట. ఓకే, లోకల్లో ఈ ఫైల్స్ని ట్రాక్ చేయి. ఇప్పుడు ఈ ట్రాక్ చేయమని మనం గిట్కి చెప్పేటప్పుడు మనం ఒక టెంపరీ స్టోరేజ్ ఏరియాలో దాన్ని ప్లేస్ చేస్తాము. దాన్ని స్టేజింగ్ ఏరియా అంటాం. టెంపరీ ప్లేస్లో మనం ప్లేస్ చేస్తాము. సో మనకి ఏవైతే ఫైల్స్ మనకి గిట్ ట్రాక్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ మనం లోకల్ రిపాజిటరీలో పంపిస్తాం. దానికన్నా ముందు మన స్టేజింగ్ ఏరియాలో వాటన్నిటినీ కూడా స్టేజ్ చేస్తాం. అంటే వరుసగా ఇదిగో ఇవి నా ఫైల్స్, ఇవి నా చేంజెస్ అని చెప్పి దానికి చెప్పడానికి మనం ఒక మిడిల్ స్టోరేజ్ ఒకటి లాగా మనం మిడిల్ ఒక సెక్షన్ తీసుకుంటాం, అది స్టేజింగ్ ఏరియా. అక్కడ అన్ని స్టేజ్ అయ్యాక, అంటే అన్నీ అక్కడికి వచ్చి యాడ్ అయిన తర్వాత మనం అన్నిటినీ కలిపి లోకల్ రిపాజిటరీలోకి పంపిస్తాం. తర్వాత మన ఎండ్ గోల్ తెలుసు కదా, లోకల్ రిపాజిటరీ నుంచి మనం డైరెక్ట్గా రిమోట్ రిపాజిటరీ అంటే గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ గిట్ ల్యాబ్ కానీ అక్కడ క్రియేట్ చేసుకున్న మన రిపాజిటరీకి పంపిస్తాం అనమాట. సో వర్క్ ఫ్లో ఏంటంటే ముందు మనకి వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది. ఈ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి, మన లోకల్ ల్యాప్టాప్లో ఒక ఫైల్ క్రియేట్ చేసాం app.py. దాన్ని నేను చెప్పినట్టు స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. సో ఎన్నైతే నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా మనం స్టేజింగ్ ఏరియాలోకి పంపిస్తాం. ఇలా పంపించడానికి కమాండ్ ఏంటంటే గిట్ యాడ్ అని చెప్పి స్పేస్ ఇచ్చి మనం ఇక్కడ మన ఫైల్ నేమ్స్ రాస్తామన్నమాట. ఓకే, అలాగే గిట్ యాడ్, మనం ఇవన్నీ చూద్దాము, కంగారు పడదు. గిట్ యాడ్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇస్తాం. ఇచ్చినప్పుడు అది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది వర్కింగ్ డైరెక్టరీ, ఇది మొత్తం ఈ బాక్స్. సో వర్కింగ్ డైరెక్టరీలో మనకి లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసాము బై యూజింగ్ గిట్ ఇనిట్ కమాండ్, ఇందాక మనం చూసినట్టు. చేసిన తర్వాత .git అనే ఫోల్డర్ వస్తుంది. అది వచ్చింది అని అంటే అదొక లోకల్ రిపాజిటరీ అని అర్థం, అది ఫైల్స్ ట్రాక్ చేయడానికి రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి, మనం ఫైల్స్ మనం క్రియేట్ చేసి దాన్ని స్టేజింగ్ ఏరియాలో స్టేజ్ చేస్తాం. స్టేజింగ్ అంటే అన్నిటికీ రెడీ చేస్తాము, మనం పంపించడం కోసం రెడీ చేస్తున్నాం అనమాట. స్టేజింగ్ ఏరియాలో పెట్టి అక్కడ నుంచి మనం లోకల్ రిపాజిటరీలో పంపిస్తాం. అంటే మన వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న దాన్ని ఇదిగో ట్రాక్ చేయి, ఇదిగో నా ఫైల్ రెడీ అయింది ట్రాక్ చేయి అని చెప్పి మనం గిట్కి చెప్తున్నాం అనమాట. సో దాన్ని మనం లోకల్ రిపాజిటరీలోకి పంపించాలి. అలా పంపించడానికి కమాండ్ వచ్చేటప్పటికి గిట్ కమిట్. కమిట్ అంటే ఏం లేదు, కమిట్ అంటే కరెంట్ స్టేజ్. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షన్ V1 అనే యాప్ తీసుకొని హలో వరల్డ్ అని రాసాం. ఓకే, అలాగే వర్షన్ V2 అనుకొని హలో వరల్డ్ తీసేసి జస్ట్ హలో పెట్టాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఫైల్ని గిట్కి చెప్పాలంటే ఫస్ట్ నేను గిట్ కమిట్ చేయాలి. గిట్ యాడ్ చేసేసిన తర్వాత స్టేజింగ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేను గిట్ కమిట్ చేయాలి. కమిట్ చేయడం అంటే ఏంటి, ఇదిగో ఇది నా కరెంట్ స్టేజ్, నా ఫైల్ యొక్క కరెంట్ స్టేట్ ఇది, దీన్ని నువ్వు స్టోర్ చేయి, అంటే దీన్ని నువ్వు ట్రాక్ చేయి. తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ V2 క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ గిట్ యాడ్ చేసి గిట్ కమిట్ అంటాను. కమిట్ అంటే ఇదిగో ఇది నా V2 ఫైల్ చెయ్యి. అప్పుడు అది ఏం చేస్తుందంటే సేమ్ ఫైల్లో 2 వర్షన్స్ మెయింటైన్ చేస్తుంది. V1 వచ్చేటప్పటికి పాత హలో వరల్డ్, V2 వచ్చేటప్పటికి నా కొత్తది. సో దీన్ని అది ఒక యూనిక్ ఐడి తోటి ట్రాక్ చేస్తుంది. దాన్నే మనం కమిట్ ఐడి అంటాం. కమిట్ ఐడి ఒక యూనిక్ ఐడితో మనం చేసేటువంటి దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది, దాన్నే కమిట్ ఐడి అంటాం. సో ఎప్పుడైతే మనం గిట్ కమిట్ అనే కమాండ్ రన్ చేసామో అది మన కరెంట్ ఫైల్ స్టేట్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చేసినప్పుడు దానికి ఒక యూనిక్ ఐడి ఇస్తుంది, కమిట్ ఐడి. రేపు ఒకవేళ నేను V1 బ్యాక్ వెళ్ళాలంటే ఈ కమిట్ ఐడి యూజ్ చేసుకొని నేను బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నా వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్ ఉంది, దాన్ని నేను అన్నిటికీ రెడీ చేసి ట్రాక్ చేయడానికి రెడీ చేస్తూ ఒక స్టేజింగ్ ఏరియాలో ప్లేస్ చేశాను. దాని తర్వాత గిట్కి చెప్పాను ఇదిగో ట్రాక్ చేయమని, దానికోసం నేను కమిట్ చేస్తున్నాను. గిట్ కమిట్ అంటే నా కరెంట్ స్టేట్ని రీడ్ చేయి, ఇదిగో ట్రాక్ చేయి అని చెప్తున్నాను. అదొక యూనిక్ ఐడి ఇచ్చింది నా కమిట్కి. సో దాన్ని కమిట్ ఐడి అన్నాను. నెక్స్ట్ టైం ఇంకొక చేంజ్ చేసినా సరే మళ్ళీ గిట్ యాడ్ చేస్తాను, గిట్ కమిట్ చేస్తాను, అప్పుడు లోకల్ రిపాజిటరీలోకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ దానికి ఒక కమిట్ ఐడి వస్తుంది. ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో వెనక్కి వెళ్ళాలంటే ఈ కమిట్ ఐడి ఫస్ట్ సార్ నాకు వచ్చిన కమిట్ ఐడి ద్వారా నేను వెనక్కి వెళ్తాను అనమాట. అలాగే ఇప్పుడు మన ఎండ్ గోల్ ఏంటి,
లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీకి పంపించాలి. అంటే లోకల్ మన ల్యాప్టాప్లో ఉన్నటువంటి లోకల్ రిపాజిటరీ నుంచి గిట్ ఇనిట్ అనే ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అది లోకల్ రిపాజిటరీ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం రిమోట్ రిపాజిటరీకి అంటే గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ గిట్ ల్యాబ్ కానీ ఇలాంటి మన అకౌంట్కి పంపించాలంటే మన కమాండ్ ఏంటి, జస్ట్ యూ కెన్ సే గిట్ పుష్ అంటే పుష్ చేయమని. ఓకే, నా దగ్గర ఆల్రెడీ కోడ్ లోకల్, ఇది వర్కింగ్ డైరెక్టరీ, ఇక్కడ నాకు app.py ఉంది. నేను ఇప్పుడు ఏం చేశాను, ఫస్ట్ గిట్ యాడ్ చేశాను. ఓకే, ఇది ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళింది, ఇక్కడ ఉంది ఇప్పుడు app.py. ఓకే, ఇక్కడ ఉంటుంది నా, ఇక్కడ ఏంటంటే నా చేంజెస్ గిట్కి చెప్తున్నాను అనమాట అంతే. ఓకే, స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళింది, ఇక్కడ వచ్చేటప్పటికి లోకల్ రెపోకి నేను చెప్పడం కోసం గిట్ కమిట్ చేశాను. కమిట్ చేసినప్పుడు నాకు ఒక కమిట్ ఐడి వచ్చింది, ఇక్కడ నుంచి నేను రిమోట్ రిపాజిటరీకి పుష్ చేశాను, గిట్ పుష్. ఇప్పుడు నా దగ్గర ఈ ఫైల్ అనేది గిట్ హబ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు యూ కెన్ వ్యూ దిస్ ఫైల్ ఇన్ యూఐ. ఓకే, మన యూఐలో మనం ఈ ఫైల్ని చూడగలం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ గిట్ హబ్లోకి వెళ్ళిపోయి లాగిన్ అయ్యి ఈ app.pyకి మళ్ళీ చేంజ్ చేసాం అంటే v3 చేసాం, అక్కడ ఇంకో కమిట్ ఐడి వస్తుంది. ఇందాక చెప్పినట్టు మనం యూఐ యూజ్ చేసుకొని కూడా మనం చేంజ్ చేయొచ్చు కమాండ్ నుంచి కాకుండా. బట్ సజెస్టబుల్ వే ఏంటంటే లోకల్ నుంచి చేస్తే మన దగ్గర ఆ చేంజెస్ లోకల్ ల్యాప్టాప్లో కూడా ఉంటాయి కాబట్టి జనరల్లీ సజెస్టబుల్ వే ఏంటంటే మనం వర్కింగ్ డైరెక్టరీలో అప్డేట్ చేసి మళ్ళీ యాడ్ చేసి కమిట్ చేసి పుష్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను పుష్ చేసినప్పుడు ఈ గిట్లోకి వెళ్ళింది, ఈ గిట్ హబ్లోకి వెళ్ళింది. ఇక్కడ నేను జస్ట్ ఏమన్నా చిన్న చేంజెస్ చేసి మళ్ళీ దాన్ని నేను అప్డేట్ చేశాను. బట్ ఆ విషయం నీవు లోకల్ వర్కింగ్ డైరెక్టరీకి తెలుసా, తెలియదు. అక్కడ ఉన్న ఫైల్స్ ఏమైనా అప్డేట్ అయ్యాయా, అవ్వలేదు. ఓన్లీ నేను చేసింది స్టోరేజ్ సిస్టంలో, బట్ ఈ లోకల్లో అవ్వలేదు. అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ ఫైల్స్ని నా వర్కింగ్ డైరెక్టరీ లేదా నా లోకల్ రిపాజిటరీలోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, లోకల్ రిపాజిటరీలోకి ఎలా తెచ్చుకోవాలి, నా లోకల్ రిపాజిటరీలోకి అంటే అప్పుడే మనం చేసే ఆపరేషన్ పేరు పుల్ అంటే ఏంటి, అక్కడ గిట్ హబ్లోకి వెళ్ళి నా ఫైల్స్ని మళ్ళీ పుల్ చెయ్యి. పుల్ అంటే తీసుకురా, ఓకే అని అర్థం అనమాట. ఫైల్ తీసుకొచ్చిన తర్వాత నీ లోకల్ రిపాజిటరీలో ఏదైతే నువ్వు ఇక్కడ యాడ్ చేసావో గిట్ కమిట్ అని చెప్పి ఇది మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఫైల్ ఏవైతే చేంజెస్ అక్కడ లోకల్లో అక్కడ పైన గిట్ హబ్లో చేసావో ఇక్కడ పుల్ చేసినప్పుడు మన లోకల్ రిపాజిటరీలో ఉన్నటువంటి ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, అప్డేట్ అవుతుంది. సో ఇది మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన ఆపరేషన్స్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్. రిమైనింగ్ కమెంట్స్ మనం నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఇప్పుడు నేను నా టెర్మినల్లో ఉన్నాను. ఇప్పుడు లెట్స్ సీ హౌ టు క్రియేట్ అండ్ ఇనిషియలైజ్ ది గిట్. ఓకే, సో ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, దాని పేరు టెస్ట్. ఓకే, ఇప్పుడు ఆ టెస్ట్లోకి వెళ్ళాను, సిడి టెస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే నేను టెస్ట్ ఫోల్డర్లో ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇందాక మన ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్టు app.py ఈ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టే ప్రింట్ హలో వరల్డ్ రాస్తాను. జస్ట్ ఏదో ఒక ఫైల్. ఓకే, ప్రింట్ హలో వరల్డ్ రాశాను app.py. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే LSFNA అని ఇస్తే మనకి హిడెన్ ఫైల్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ ఏమన్నా మీకు .git కనిపిస్తుందా, లేదు. కాబట్టి ఇది నాట్ ఎన్ లోకల్ రిపాజిటరీ, ఇది జస్ట్ ఒక వర్కింగ్ డైరెక్టరీ, మన లోకల్లో ఒక ఫోల్డర్ మాత్రమే. ఇప్పుడు దీనికి మనం వర్కింగ్ డైరెక్టరీ నుంచి మనం లోకల్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు ఏంటి, గిట్ ఇనిట్ అని చేస్తే మనకి ఒక ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ దిస్. సో ఇనిషియలైజ్ అయింది. ఇక్కడ ఇప్పుడు నేను ls-al అని ఇస్తే చూస్తే .git అని క్రియేట్ అయింది మీకు. సో ఇలా క్రియేట్ అయితే దీన్ని గిట్ ఇప్పుడు ట్రాక్ చేస్తుంది, మనం చేసే ఫైల్స్ని ట్రాక్ చేయడానికి రెడీగా ఉంది. మనం కమాండ్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను గిట్ స్టేటస్ అని ఇచ్చాను. గిట్ స్టేటస్ అంటే ఏంటంటే నువ్వు ఏ అప్డేట్, నువ్వు వర్కింగ్ డైరెక్టరీ వన్స్ ఇది గిట్ ఇనిషియలైజ్ చేశాక ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఏమేమి చేంజెస్ చేసావు అని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ స్టేటస్ ఇస్తే ఇక్కడ చూడు ఏమొస్తుంది, app.py. ఇది అన్ట్రాక్డ్ ఫైల్, నేను ఇంకా ట్రాక్ చేయట్లేదు. ట్రాక్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు మనం స్టేజింగ్ ఏరియాలోకి దీన్ని పంపించాలంటే గిట్ యాడ్ చేస్తే అప్పుడు మనకి అది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. వెళ్ళిన దగ్గర నుంచి ట్రాక్ అవడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఇది డిటెక్ట్ చేసింది ఈ app.py అనేది అన్ట్రాక్డ్ ఫైల్గా ఉంది, బట్ ఏదో చేంజ్ చేసావు, ఒక ఫైల్ ఉంది, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అక్కడ, నీకు ఏది కావాలో దాన్ని నేను ఏది ట్రాక్ చేయాలో నాకు చెప్పు అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు గిట్ యాడ్ app.py అని ఇచ్చానంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ స్టేటస్ అని చూస్తే మనకి ఏ ట్రాక్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గిట్ స్టేటస్ అని ఇచ్చారంటే ఇక్కడ మీరు చూసినట్లయితే చేంజెస్ టు బి కమిటెడ్ అంటే కమిట్ చేయాలి, బట్ నేను ట్రాక్ చేస్తున్నాను, ఇది app.py, దీన్ని నేను ట్రాక్ చేస్తున్నాను, అది న్యూ ఫైల్ అని చూపిస్తుంది అనమాట. సో ఇలా గ్రీన్ కలర్లో వచ్చిందని అంటే ట్రాక్ చేస్తుందని అర్థం, రెడ్ కలర్లో చూపిస్తుంది అంటే ట్రాక్ చేయట్లేదు, బట్ యూ హ్యావ్ దట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కమిట్ చేయాలనుకుంటున్నాను. సో కమిట్ -m అని చెప్పి మనం మెసేజ్ రాస్తాం. అంటే దేనికోసం మనం
కమిట్ చేస్తున్నాము అని చెప్పి జస్ట్ టెస్ట్ ఫైల్ అండ్ v1 వర్షన్ అని చెప్పి రాశాను. రాసి గిట్ కమిట్ -m అంటే ఏవైతే స్టేజింగ్ ఫైల్స్లో ఉన్నాయి, స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయో అవి అన్నీ కూడా కమిట్ అయిపోతాయి. కమిట్ అంటే చెప్పాను కదా, ఆ కరెంట్ స్టేట్ ఆఫ్ ఫైల్ని ట్రాక్ చేస్తుంది అనమాట. దానికి ఒక ఐడి ఇస్తుంది, ఐడి తోటి దీన్ని ట్రాక్ చేస్తుంది ఏమేమి చేంజెస్ చేసావు అని చెప్పి. అండ్ ఆల్సో అది మనం చెప్పింది ఏంటి, మనం దీన్ని వేరే రిపాజిటరీలోకి అంటే రిమోట్ రిపాజిటరీలోకి పంపించడానికి రెడీ చేస్తున్నామని. సో గిట్ కమిట్ అయింది. చూస్తే ఇక్కడ మీరు గిట్ కమిట్ అయిపోయింది. ఇక్కడ మీరు కమిట్ ఇవన్నీ చూడాలంటే ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తాం. చూస్తే ఇక్కడ మనం చూసినట్లయితే నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్, అంటే మీ దగ్గర ఏం చేంజెస్ లేవు, ట్రాక్ చేయడానికి లేవు. నేను ఉన్నవన్నీ కూడా నేను స్టేజింగ్ ఏరియాలో నేను చూశాను, ట్రాక్ చేస్తున్నాను, అలాగే కమిట్ చేశాను మీ కమాండ్ వల్ల, ఓకే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు గిట్ లాగ్ అని ఇచ్చినట్లయితే మీకు ఏ కమిట్స్ని ఇది చేసింది, అలాగే ఎప్పుడెప్పుడు చేసింది. గిట్ లాగ్ అని ఇచ్చినట్లయితే చూడండి, నేను కమిట్ చేశాను, ఓకే, అలాగే నా ఈమెయిల్ ఐడి వచ్చింది, అలాగే నా నేమ్ వచ్చింది, అలాగే నేను ఇచ్చిన మెసేజ్ వచ్చింది, అలాగే డేట్ వచ్చింది. ఈ మాస్టర్ అవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. బట్ మనం కమిట్ చేసాము, మనం చెప్పాము గిట్కి ఇదిగో ఈ ఫైల్ని ట్రాక్ చేయమని, అది సక్సెస్ఫుల్గా ట్రాక్ చేసింది. ఇప్పుడు దీని నుంచి మనము రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలి. ఓకే, పుష్ చేస్తే మనం అక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫైల్, ఇప్పుడు app.py తీసి ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ని హలో తీసేసాను, ఓకే, వరల్డ్ తీసేసాను. ఇప్పుడు నేను అప్డేట్ చేశాను కదా, ఇప్పుడు ఈ ట్రాక్ చేస్తుందో చూద్దాం, స్టేటస్ చూద్దాము. చూస్తే చూడండి ఇక్కడ మాడిఫైడ్ అని వచ్చింది, అంటే ట్రాక్ చేస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రెడీ చేయాలి పంపించడానికి కోసం ఏం చేస్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను, స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ నేను గిట్ స్టేటస్ ఇస్తే గ్రీన్గా మారింది, ఎస్ ఇట్ ఈస్ సేయింగ్ యాజ్ మాడిఫైడ్. ఇప్పుడు నేను మళ్ళీ కమిట్ చేస్తున్నాను, ఓకే, గిట్ కమిట్ -m ఇట్స్ లెట్స్ సే v2. జస్ట్ ఇది ఒక మెసేజ్ మాత్రమే, మీరు ఏదైనా ఇవ్వచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఇస్తే అందరూ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లెట్స్ టేక్ కమిట్, ఓకే, ఇప్పుడు కమిట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎనీ డిలీషన్స్ జరిగాయి, ఎనీ ఇన్సర్షన్స్ జరిగాయి కూడా మీకు అది చెప్తుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే గిట్ లాగ్ దేనికంటే మనం ఏ కమిట్ చేసాము, అది ఏమేం కమిట్స్ జరిగాయి, అలాగే ఎప్పుడు జరిగాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. మీరు ఒకే లైన్లో, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ గిట్ లాగిన్ ఇచ్చినప్పుడు ఇలా రెండు వస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు ఒకే లైన్లో కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, v1 అయింది, దీని మీద అంటే ఆన్ టాప్ ఆఫ్ వర్షన్ 1 వర్షన్ v2 మనకి యాడ్ అయింది విత్ న్యూ కమిట్ ఐడి. చూస్తే మీకు 2 కమిట్ ఐడీస్ వేరేగా ఉంటాయి. మీరు సింగిల్ లైన్లో దీన్ని తీసుకోవాలంటే -1 లైన్ అని మీరు -1 లైన్ అని ఇచ్చినట్లయితే ఓన్లీ ఈ కమిట్ ఐడీస్ మాత్రమే వస్తాయి. మీకు ఇంత పెద్ద కమిట్ ఐడి ఉన్నా మీకు ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ ఫ్యూ లైన్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఈ మొత్తమైనా వాడచ్చు, తెలుసుకోవచ్చు, లేదా ఈ ఫస్ట్ ఫ్యూ లైన్స్ అయినా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు హలో వరల్డ్కి వెళ్ళిపోవాలి నేను, బట్ నేను అప్డేట్ చేయని ఫైల్ని నేను గిట్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ట్రాక్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను చూసినట్లయితే గిట్ స్టేటస్ చూసినట్లయితే ఇక్కడ ఏముంది, వర్కింగ్ ట్రీ క్లీన్గా ఉంది, మన ఫైల్లో హలో ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ వర్షన్ v2. ఇప్పుడు నాకు వర్షన్ v1కి వెళ్ళాలి, అంటే హలో వరల్డ్ రావాలి నాకు. దానికోసం నేను ఏం చేస్తానంటే గిట్ చెక్అవుట్ అంటే పర్టికులర్ కమిట్కి వెళ్ళొచ్చు, ఓకే. చెక్అవుట్ అంటే ఏంటి, వెళ్ళిపోవడం కదా, మనం హోటల్లో చెక్అవుట్ ఎలా చేస్తాము అలాగే ఇక్కడ కూడా చెక్అవుట్ అంటున్నానంటే ఈ కమిట్ ఏదైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో ఏ పాయింట్ ఆఫ్ టైం, అందుకే చెప్పాను ఆ కమిట్ అనేది ఆ పాయింట్ ఆఫ్ టైం అనమాట, ఆ ఫైల్ యొక్క పాయింట్ ఆఫ్ టైం. సో ఆ టైంలో ఆ కమిట్ ఐడి దగ్గర మనం ఎటువంటి దాన్ని మనం ప్లేస్ చేసాము అనేది ఈ కమిట్ ఐడిలో రిప్రజెంట్ చేస్తాం. జస్ట్ మనం చెక్అవుట్ అని చెప్పి కమిట్ ఐడి ఇచ్చినట్లయితే లెట్స్ సే మనకు కావాల్సిన v1 కాబట్టి మనం ఫస్ట్ ఫ్యూ లైన్స్ అని ఇవ్వచ్చు, టోటల్ అని ఇవ్వచ్చు. సో ఐఎమ్ టేకింగ్ దిస్, ఓకే, అండ్ ఇక్కడ మనము పేస్ట్ చేద్దాం, ఓకే, కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు లెట్స్ ఎంటర్, ఓకే. నౌ ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి డిటాచ్ హెడ్ స్టేట్, అది మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే హెడ్ అనేది మీరు ఇప్పుడే చెప్తున్నాను. హెడ్ అంటే ఏంటంటే మీకు టాప్ కమిట్ ఏదైతే రీసెంట్ కమిట్ ఉందో అది హెడ్ అవుతుంది, ఓకే. మీరు ఇప్పుడు పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ హెడ్ అనేది ఎక్కడ ఉంది, v2 దగ్గర ఉంది. ఇప్పుడు నేను చెక్అవుట్ చేశాను కదా, ఇప్పుడు హెడ్ ఎక్కడికి వచ్చింది, v1కి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ గిట్ లాగ్ చేస్తాను, ఓకే. గిట్ లాగ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే పాత్ ఉందా, లేదు. సో ఎందుకనంటే నేను వర్షన్ v1కి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే క్యాట్ app.py చేసినట్లయితే ప్రింట్ హలో వరల్డ్, సో దీని అర్థం ఏంటి, నేను వర్షన్ v2కి వచ్చేసాను అనమాట. సో దిస్ ఇస్ వర్షన్ v1కి వచ్చేసాను. సో ఇది మనం ఈ విధంగా ట్రాక్ చేస్తాం. ఇప్పుడు నేను చెక్అవుట్ చేశాను కదా, ఇది పోయింది ఇక్కడ లోకల్లో. సో అలాంటి వాటిని మనం సెక్యూర్ చేసుకోవడానికే మనము దాన్ని ఈ రిమోట్ రిపాజిటరీ అనే ఒక వెబ్సైట్లో పంపిస్తున్నాం స్టోరేజ్లోకి, అక్కడ నుంచి మనం మళ్ళీ దాన్ని తీసుకురావచ్చు అనమాట.
ఓకే, ఇది మనం కమాండ్ లైన్లో చేసేది. ఇప్పటివరకు మనం లోకల్ రిపాజిటరీలో చేంజెస్ చేసాము. మనం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి ఫైల్స్ని ఎలా రిమోట్కి పంపించాలి, అక్కడ మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఈ హెడ్ అంటే ఏంటి, బ్రాంచెస్, ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో మాట్లాడదాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. అండ్ మీరు ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, బై.